ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. 13వసారి జిల్లా పరిధిలో పోగొట్టుకున్న చోరీకి గురైన సుమారు 20 లక్షల విలువ గల 102 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడారు. అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంటే నష్టాలు తప్పవు, అప్రమత్తంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలని అన్నారు. అత్యాశకు పోయి ఆదమర్చి ఉన్న సైబర్ మోసగాళ్లు ఆర్థిక నష్టం కలిగిస్తారని అన్నారు. సమాజంలో చెడు ఎక్కడ జరుగుతున్నా, అసంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా సమాచారం అందించాలని అన్నారు. ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి నిత్యావసరమైందని, దీన్ని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం, ఆర్థికపరమైన అంశాలకు వినియోగిస్తున్న మన యొక్క విలువైన సమాచారం, బ్యాంక్ అకౌంట్స్, పాస్వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్లో నిక్షిప్తం చేసుకుంటున్నామని అన్నారు. నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 102 మొబైల్ ఫోన్స్లని పోగొట్టుకున్న బాధితులకు అప్పజెప్పే కార్యక్రమం ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ ఆఫీస్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రజలందరినీ పోలీస్కి, ప్రజలకి అనుసంధానకర్తలుగా ఉండి సమాజంలో మంచిని పెంపొందించే వ్యక్తులుగా, శాంతిని స్థాపించే వ్యక్తులుగా ఉండాలని కోరడం జరుగుతుంది. ఒక్కొక్కరు 100 మందికి చెప్తూ సీసీటీవీలు పెట్టుకోవాలి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కృషి చేయాలి, సమాజం నుంచి గంజాయిని తరిమి కొట్టాలి అనేటువంటి వాళ్ళకి ల్యాండ్ పంచాయతీలు వస్తే చిన్న వాటికి కొట్లాటల దాకా దారి తీసుకోకుండా సరైన న్యాయస్థానాలను రీచ్ అవుతూ వాళ్ళ న్యాయం పొందాలని చెప్పడం జరిగింది. ఈ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 2025 జనవరి నుంచి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1744 ఫోన్లని మనం ప్రజలకు అందించడం జరిగింది. వాళ్ళు పోగొట్టుకున్నటువంటి విలువైన ఫోన్లు దాదాపు యావరేజ్గా వీటి ధర సుమారుగా 35 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. సిఈఐఆర్ మొబైల్ అప్లికేషన్ వచ్చినప్పటి నుంచి దాదాపు 2500 ఫోన్లని రికవరీ చేసి అందించడం జరిగింది ఒక్క సూర్యాపేట జిల్లాలో. వీటి ధర సుమారుగా 50 కోట్ల రూపాయలు ఉంటుంది. మనం ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, మీరు మొబైల్ ఫోన్ ఎప్పుడైనా పోగొట్టుకోగానే ఇమ్మీడియట్లీ ఆందోళన చెందకుండా సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోండి. ఖచ్చితంగా పోలీస్ మీకు అండగా ఉంటుంది, ట్రాక్ చేస్తుంది, ఎన్ని రోజులైనా అది రాబట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పోలీస్ విజ్ఞప్తి చేయడం జరిగింది. చట్టాలను గౌరవించండి, చట్ట పరిధిలో న్యాయం పొందండి. చట్టాన్ని చేతిలోకి తీసుకొని తప్పు చేస్తే మీరు కూడా శిక్షార్హులు అవుతారని చెప్పడం జరిగింది. గత నెల మాసంలో 102 ఫోన్లని మనం రికవరీ చేసడం జరిగింది. ఇప్పటి వరకు 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 1744 ఫోన్లని మనం సూర్యాపేట జిల్లాలోనే మనం పంచడం జరిగింది.